ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. అందరికీ బాబా గ్యాంగ్ అందరికీ హార్దిక స్వాగతం. మనం ఎంతో చక్కగా ఫకీర్ టు ప్రయాణం కొనసాగుతోంది. ద జర్నీ కంటిన్యూస్. ఇందులో 14వ భాగంలో ఉన్నాము. మరి మనందరం బాబా గ్యాంగ్ అని చెప్పారు. మేమంతా ఒక బృందం. మీరు ఎన్ని జన్మల క్రితం మాతో కనెక్ట్ అయి ఉన్నా సరే మేము మీ చేతులు వదిలిపెట్టము అని బాబా మనకి ప్రామిస్ చేశారు. అసలు ఆ గురువుకి ఎంత ధైర్యం మిమ్మల్ని వదిలిపెట్టడానికి అని ఛాలెంజ్ చేశారు. సో మనం అందరం కూడా బాబా గ్యాంగ్ అని పేరు పెట్టుకుందాం. సో మనకి లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ధ్యానం గురించి, ప్రార్థన గురించి, మన కర్మ ప్రక్షాళన గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఇదివరకు వింటున్నాం. కర్మ సిద్ధాంతం కానీ, కర్మ ఎలా మనం అందులో నుంచి బయటపడాలి, కర్మలు మనం డెఫినెట్గా అనుభవించి తీరాలా, లేకపోతే దానికైనా మార్గం ఉందా అందులోంచి తప్పించుకునే మార్గం అంటే దానికే మరి బాబా గత 2 ఎపిసోడ్స్గా మనకి చెప్తున్నారు. ఆ ధ్యాన ప్రక్రియ కూడా బాబా ఏదైతే మనతో చేపించారో అది కూడా మీరు గమనించినట్లయితే ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్రక్రియ కాదు అది. పంచవాయువులని కలిపారు బాబా. మీరు గమనించారో లేదో, ముందు ఈ నాస్ట్రిల్స్ ద్వారా గాలి పీల్చుకోమన్నారు, శ్వాస మీదే ధ్యాస పెడుతూ ఉండాలి, అందులో డీప్గా వెళ్ళాలన్నారు. కానీ చేపించింది ఏంటి అంటే ముందు ఇక్కడి నుంచి ఉదాన వాయువు ఇక్కడికి ఫోకస్ చేయండి అన్నారు. అంటే అప్పర్ బాడీ, ఫేస్, నెక్ కంటే అబౌవ్, ఇక్కడి నుంచి ఇక్కడ. దాని తర్వాత థ్రోట్ దగ్గరికి అన్నారు, అక్కడి నుంచి కిందకు వచ్చారు ప్రాణవాయువు మీద. ఆ తర్వాత నాభి దగ్గర అంటే సమాన వాయువు. అలా మళ్ళీ తర్వాత అపాన వాయువు అంటే ఇంకా కిందకి లోతుల్లోకి వెళ్తున్నారు మీరు, మీ ధ్యాస ఇంకా లోతుగా వెళ్తోంది అంటే ఆ వాయువు కూడా మనకి నాభి నుండి కిందకు ఉండేది అపాన వాయువు. తర్వాత మొత్తం అంతా కూడా మీ దేహం అంతా కూడా ఆ ఈ శ్వాస అనేది డిస్ట్రిబ్యూట్ అవుతోంది అన్నారు. అంటే దాంతో పాటు మనకి ఈ పక్కటెముకలు, వెనక వీపు భాగం అంతా కూడా వెళ్తోంది అంటే మనల్ని వ్యాన వాయువుతో మనల్ని అనుసంధానం చేశారు. ఉదాన, ప్రాణ, సమాన. ఉదాన అంటే నెక్ నుండి ఇక్కడ పైకి ఉదాన వాయువు, నెక్ నుండి ఈ అనాహత అంటే డయాఫ్రమ్ వరకు, ఈ ఛాతి భాగం వరకు ఉండేది ప్రాణవాయువు. ఆ డయాఫ్రమ్ నుండి నాభి స్థానం వరకు ఉండేది సమాన వాయువు. ఇంకా ఆ కిందకి వెళ్ళేదేమో అపాన వాయువు. ఆ తర్వాత మొత్తం దేహం అంతా కూడా ప్రసరించేది అంటే సర్క్యులేషన్తో పాటు, బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఉండేది వ్యాన వాయువు. ఇదంతా చేపించి అంతా ఆ వాయువులన్నిటినీ కూడా సమాంతరంగా ఈవెన్ అయినప్పుడు ఎప్పుడైతే మన దృష్టి దాని మీద కేంద్రీకరించి ఉంచుతామో ఇలా వాయువులన్నీ కూడా ఏకమవుతాయి. ఏకమైనప్పుడు మనలో ఆ ప్రాణశక్తి అధికమైనప్పుడు అది మన బ్రెత్ కూడా ఈవెన్ అయినప్పుడు అంటే ఆ బ్రెత్కిను మన ప్రాణవాయువుకి ఉన్న సంబంధం చాలా క్లియర్గా ధ్యాన ప్రక్రియలో మనం గమనించినట్లయితే తెలుస్తుంది. అది సమానంగా ఉన్నప్పుడే మనకు అప్పుడు సుషుమ్నా మార్గం ద్వారా అక్కడ కుండలిని శక్తి రైజ్ అవుతోంది. అది ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి అన్నట్టు చెప్పారు బాబా మనకి. అలా విజువలైజ్ చేస్తూ శక్తి ప్రవాహం అనేది పైకి వెళ్ళినప్పుడు అక్కడే ఓం వైబ్రేషన్ అనేది అక్కడే మొదలవుతుంది. మన బ్రెత్ ఆ కాస్మిక్ చాంట్ ఓం వైబ్రేషన్తో కనెక్ట్ అయిపోతుంది. మనమే ఆ శ్వాస అయిపోతాం. అంటే మనమే ప్రాణశక్తి. అంటే భగవంతుడు జ్వాల అయితే మనలో ఉన్న ప్రాణశక్తి ఆ నిప్పు రవ్వ ఏంటంటే ప్రాణశక్తి. అంటే మనము భగవంతుడు వేరు కాదు అని చాలా క్లియర్గా చెప్పారు. లాస్ట్ ఎపిసోడ్లోనేమో మనకి ధ్యానం ప్రక్రియ తర్వాత ఇంకా మనకి రుద్ర అడుగుతాడు, ఈ కార్మిక్ బ్యాలెన్స్ షీట్ అనేది ఎట్లా తొందరగా ఫాస్ట్గా నాకు టైం లేదు, ఎఫిషియెంట్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోవాలి అంటే నెగిటివ్ బ్యాలెన్స్ తొందరగా క్లియర్ అయిపోవాలి బాబా ఎట్లాగూ అంటే
అచ్చం మనలాగే రుద్ర అంటే మనమే. అక్కడ అర్జునుడు కృష్ణుడిని అడిగినట్లు ఇక్కడ రుద్ర బాబాని అడుగుతూ ఉంటాడు. అంటే మనకి వచ్చే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవటానికి ఒక సాధనం అన్నమాట తను. అయితే బాబా ఏం చెప్పారు ఎంతో చక్కగా, 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ధ్యానము, ఇంకొకటి దాన ధర్మాలు. ధ్యానం అండ్ దానం రెండు దా ఆ రెండు ఫాలో అవ్వాలి డెఫినెట్గా. అది కూడా మీ ఎంత వీలైనంతే అంత అని చెప్పారు బాబా. ఎవరు నాకు లేదు అనుకోవటానికి లేదు. మనకంటే తక్కువ అదృష్టవంతులకి డెఫినెట్గా యూ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్. అసలు ఆ హెల్ప్ చేయాలి అన్న ఆ లోపల సుముఖత ఉండాలి, మనకు ఆ విల్లింగ్నెస్ ఉండాలి అంతే. అదే మన పవిత్రతకి నిదర్శనం అన్నమాట. అట్లా ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయగా మన అంతఃకరణ శుద్ధి జరుగుతుందో ఆ పవిత్రాత్మకే మోక్షానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ వెహికల్ ఏంటి అంటే, ఆ వాహనం ఏమిటి అంటే మనకి పవిత్రమైన మనస్సు అని చెప్పారు. ఆ పవిత్రత అనే ఆ వాహనం ద్వారానే మీరు మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. ఆ పవిత్రత వాహనం యొక్క 4 చక్రాలు ఏంటివవి? ధ్యానము, దానము, డాష్ అని పెట్టి ఎగ్జామ్ పెట్టినా వద్దా? ఓకే. థర్డ్ ప్రార్థన, తర్వాత 4వ చక్రము విధి. అంటే విధి నిర్వహణ, మన డ్యూటిఫుల్ యాక్షన్స్ అన్నమాట. అంటే మనం చేసుకునే కర్తవ్య బాధ్యతలు కానీ ఏదైనా సరే ఒక విధిగా నిర్వహించే బాధ్యతలు. ఈ 4 కూడా మనం పవిత్రంగా పవిత్రత అనే వాహనానికి చక్రాలు లాంటివి. అయితే మళ్ళీ డౌట్ వచ్చింది రుద్రాకి. ప్రార్థన వేరు, ధ్యానం వేరే, రెండు వేరు వేరు చక్రాలు కదా మరి అని. అప్పుడు బాబా చక్కగా మళ్ళీ వివరించారు. ధ్యానం అంటేనేమో పొద్దున్నే వచ్చే ఒక మంచు లాంటిది. అది చాలా ప్రశాంతంగా సున్నితంగా ఆ ఆ అక్కడ ఒక ప్రక్షాళన జరుగుతుంది భూమికి. వేరస్ ప్రార్థన అనేది అలా సడన్ గా వచ్చే వర్షం లాంటిది. అది భూమి దాహాన్ని తీరుస్తుంది, అంతా శుభ్రం చేసేస్తుంది. దేని ఇంపార్టెన్స్ దానికే అని చెప్పారు. దీనికేమో ధ్యానానికేమో ఒక క్రమశిక్షణ కావాలి. వెరాజ్ వర్షం పడినప్పుడేమో ఎప్పుడు పడితే అప్పుడు మనం తడిచి ముద్ద అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా బాబా చక్కగా చెప్పారు. కానీ ప్రార్థనలకి ఇంకా బాబా కండిషన్స్ పెట్టారు. ఏంటి, మీరు ప్రార్థన చేసేటప్పుడు నాతో ఏం బిజినెస్ డీల్ చేయొద్దు మీరు. నేను భగవంతుడు ఈజ్ నాట్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. ఆయనకి అసలు బిజినెస్ చేయటం తెలియదు. సో డోంట్ డూ ఎనీ బిజినెస్ విత్ గురువులు కానీ దివ్యాత్మలు ఎవరైనా, దేవుళ్ళు దేవతలు ఎవరితో అయినా బిజినెస్ చేయొద్దు. ఆ జ్ఞానం మీకు ఉండాలి. మీరు నిజంగా నమ్మితే గనక ఆ మా మీరు చేసేదేదో చేసేసి మిగతాదంతా నీదే భారం అన్నట్లు వదిలేయాలి అని చెప్పారు. ఆ ప్రార్థనకి ఆ నియమము ఉంది. మరి ఇంకేం చెప్పారు? అండ్ ఇంకొకటేమో మన ప్రార్థన చేసేటప్పుడు ప్రేమ, భక్తి, కృతజ్ఞతా భావం, ఆ 3 వెరీ ఇంపార్టెంట్. ఊనే నోటితో టపటప టపటప శ్లోకాలు చదివేసేయటం కాదు. లోపల భావన ఉండాలి. లోపల ప్రేమతో భక్తితో ఆ భగవంతుడితో అనుసంధానం అవుతున్నాను అన్న ఆ లోపల తన్మయత్వంతో చేయాలి. అది ఒకటి. అది చాలా క్లియర్గా ఫాలో అవ్వాలి. అండ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఏమీ మీరు ఆశించొద్దు, మాకు వదిలేసేయండి మేము చూసుకుంటాం అన్నారు. అలాగే దానం చేసేటప్పుడు కూడా మీరు ట్రై చేయండి మీ సాయశక్తుల ఎక్కడ అసలు నిజంగా అవసరం ఉందో. ఒక పేదవాడికి తినటానికి తిండి కూడా లేని పేదవాడికి పెట్టడం వేరు, ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి ఎంతో కొంత ఉంది అన్న వాళ్ళకి పెట్టడం వేరు. అలా ఎవరికైతే అత్యవసరం ఉందో వాళ్ళకి మీరే వెళ్ళి స్వయంగా పెట్టడం అనేది ఎంతో ఉత్తమమైనది. అది ఊరినే డొనేషన్స్ ఇచ్చేయటం కాదు. అది కాదు దానం అంటే. జస్ట్ బీ దేర్, వారికి హెల్ప్ చేయండి. గోవుల గురించి చెప్పారు. రైతు హత్యలు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనం నివారించవచ్చు అని మనకి ఎంతో జ్ఞానబోధ చేశారు బాబా. సరే, అయితే మనం 14th ఎపిసోడ్ 14వ ఎపిసోడ్లో బాబా ఇంకేం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. అయితే ఈరోజు మనకి బాబా కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నారు.
మరి ఇది కూడా కొద్దిగా హెవీగా ఉంటుంది టువర్డ్స్ ద ఎండ్. మతాల గురించి వస్తుంది. నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేదేం లేదు, మన సమాజంలో జరుగుతూ ఉన్నదే, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నదే. మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, చదువుతూ వెళ్తాను. ప్లీజ్ ట్రై టు ఫాలో. రుద్ర తనని తాను హితేష్ ముందు కనుగొన్నాడు. అతను తన స్నేహితుడిని చూసి సంవత్సరాలు గడిచిపోయాయి. హితేష్ లేదా హిట్స్ అంటే మనకి ఫ్రెండ్స్ని ఒక షార్ట్ నేమ్తో పిలుస్తాం కదా, పెట్ నేమ్తో. అది హితేష్ అన్న పేరు ఉన్న ఒక స్నేహితుడు, అతని ముద్దు పేరేమో హిట్స్ అన్నమాట. ఒకప్పుడు రుద్రకు సన్నిహిత మిత్రుడు, కానీ ఇక కాదు. హిట్స్ దగ్గర తానేం చేస్తున్నాడో అని రుద్ర ఆశ్చర్యపోయాడు. వారు ఒకరి నుండి ఒకరు చాలా దూరం జరిగిపోయారు. చాలా సంవత్సరాల క్రితం వారు సన్నిహిత మిత్రులు, అంటే వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ. మంచి చెడు సమయాల్లో వారు ఒకరిపై ఒకరు ఆధారపడగలిగేవారు. కానీ కాలాలు మారతాయి, మరియు మనందరం మారతాము. అలాగే రుద్ర మరియు హితేష్ కూడా మారారు. ఇది ఇంకొక ఫ్రెండ్. వాళ్ళిద్దరు అట్ వన్ టైం వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఏదో జరిగింది, ఆ సంఘటన ఏదో అది జరగటం వలన ఇద్దరు చాలా దూరం అయిపోయారు. అదేంటో చూద్దాం ఇప్పుడు. రుద్ర హిట్స్ను గమనించాడు. అతను తన కోసం బాగానే ఉన్నట్టు రుద్ర కనిపించింది. బాబా వచ్చి చిరునవ్వు చిందించారు. యాజ్ యూజువల్ చక్కగా ఒక చన్నటి, అద్భుతమైన, చాలా ప్రశాంతమైన, పవిత్రమైన చిరునవ్వు అది చిందించారు. అలాగే నువ్వు నీ స్నేహితుడి దగ్గర ఏం చేస్తున్నావో ఆలోచిస్తున్నావా? అవును, మీరిద్దరూ చాలా దూరం జరిగిపోయారు. కానీ ఒకసారి ఒకసారి నాటిన స్నేహం అనే విత్తనాలు యాస్ట్రల్ నేలలో నివసిస్తాయి. మనం ఎవరితో అన్న ఫ్రెండ్షిప్ చేస్తే ఆ బంధం అనేది ఉంటుంది. ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది యాస్ట్రల్ వరల్డ్లో ఇంకా అట్లాగే ఉంటుంది. ఒకసారి ఎస్టాబ్లిష్ అయినది అంత తొందరగా వదిలిపెట్టలేం. అట్లా నివసిస్తాయి, వికసిస్తూ లేదా నిద్రాణంగా ఉంటాయి, కానీ శాశ్వతంగా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య నిజంగా ఏం తప్పు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు? బాబా ప్రశ్నిస్తున్నారు. రుద్ర, మేమిద్దరం చాలా దూరం వెళ్ళిపోయామని అనుకుంటున్నాడు కదా రుద్ర. మరి ఏం జరిగింది అక్కడ? నీకేం అర్థమైంది? వాట్ డు యూ థింక్ అంటున్నారు బాబా. రుద్ర బాబాని చూశాడు. ఆ ముసలాయనకు ఏ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుందో తెలుసు, కానీ ఆయన ఈ ఇద్దరు పిల్లల మధ్య దూరం ఏర్పడటానికి కారణం ఏంటో తెలియనట్టు బాగానే నటిస్తున్నాడు. బాబాకు తెలియదంటూ ఏం ఉండదు. కాకపోతే రుద్ర ఏం అనుకుంటున్నాడు తన నోటితో చెప్పిద్దామని ఆ క్వశ్చన్ అడిగారు. అంటే రుద్ర లోపల గొణుక్కున్నాడు ఇట్లా. ఆయనకి ఒక చిన్న ఏ సీతాకోక చిలుక ఏ గొంగళి పురుగు నుంచి వస్తుందో తెలుసు కదా, నా లోపలే ఉందో తెలీదా అని. మీకు తెలుసా బాబా, మీరు సాధారణ మనిషిలా నటించడంలో అంత బాగా లేరు, మీకు తెలుసు కదా. కాబట్టి హిట్స్ మరియు నా మధ్య విభేదం ఏర్పడటానికి కారణం ఏంటో తెలియనట్టు నటించటం ఆపండి. బాబా, సరే, నాకు విషయాలు మళ్ళీ గుర్తు చేయి, ఏదో ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ ఇవ్వు అంటున్నారు. మీరు చాలా ప్రమాదకరమైన ఆదాయపు పన్ను అధికారిలా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా వినిపిస్తున్నారు. నాకు విషయాలు మళ్ళీ గుర్తు చేయమని ముసలాయన అంటున్నాడు. సరే, మళ్ళీ గుర్తు చేస్తాను. హిట్స్ మరియు నేను మంచి స్నేహితులం. మేము పేదవారికి సహాయం చేయడానికి ఒక చిన్న సామాజిక సంస్థను ప్రారంభించాము, మరియు తరువాత మా పనిని జంతువులకు సహాయం చేయడానికి కూడా విస్తరించాము. మేమిద్దరం కాలేజీలో చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు, మేము గ్రాడ్యుయేషన్ కోసం చదవాల్సి ఉన్నప్పుడు, మేమిద్దరం ముంబై వీధుల్లో తిరుగుతూ దాతలను వెతుకుతూ మరియు మా సంస్థను నమోదు చేయించుకుంటూ బ్రోచర్లను ముద్రించి పంపిణీ చేస్తూ పేదవారితో సంభాషిస్తూ మరియు వైద్యులతో కూడా అనుసంధానం చేస్తున్నాము. అది నెమ్మదిగా సాగుతున్న కష్టమైన పని. కాలేజీ తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత వెళ్ళి ఓ 10-12 తలుపులు తడుతూ ఉండేవాళ్ళం, మరియు దానంతటి ద్వారా ఎలాంటి స్పందన వచ్చినా మేము ఆనందంగా ఉండేవాళ్ళం. బాబా, ఒకసారి మేము ఒక ఖరీదైన కార్యాలయంలోకి, అంటే ఒక ఫ్యాన్సీ కార్యాలయంలోకి ప్రవేశించాం. మరింత ఖరీదైన క్యాబిన్లోకి, అంటే ఒక ఫ్యాన్సీ క్యాబిన్ ఉంది ఆ ఆఫీస్ బిల్డింగ్లో.
అందులోకి వెళ్ళాం. లోపల మరింత ఖరీదైన వ్యక్తి కృత్రిమమైన యాసతో మాట్లాడుతూ కూర్చుని ఉన్నాడు. హిట్స్ మరియు నేను మా నవ్వును అదుపులో పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ వ్యక్తి ఎంత ఎక్కువగా మాట్లాడాడో మేము మా పెదవులను మరింత గట్టిగా నొక్కుకోవలసి వచ్చింది. అంటే అంత నవ్వు వస్తుంది మనకి. కొంతమందిని చూస్తే అంతే, పట్టుబట్టి ఏదో ఒక యాక్సెంట్తో మాట్లాడాలి, చాలా పాష్గా ఒక కాస్మోపాలిటన్ స్టైల్లో. అంటే ఒక చిన్న ఊర్ల నుంచి వచ్చి ఓ డాంబిక ప్రదర్శనలు అనమాట అయ్యి. ఇది చాలా చూస్తూ ఉంటాం. మనకి తెలుగు వాళ్ళు పాశ్చాత్య దేశాలు ఎక్కడన్నా ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఆ తెలుగుని యాంగ్లిసైజ్ చేసి మాట్లాడటం పిచ్చిగా, అది నవ్వు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ నోరు తెరవంగానే. అదే వీళ్ళిద్దరూ చేస్తున్నారనమాట. ఆ వ్యక్తి తన అహంకారంలో మరియు తన యాస ధ్వనిలో అంతగా మునిగిపోయాడు కాబట్టి ప్రారంభంలో ఈ ఇద్దరు యువకులు మాట్లాడటం లేదని, కేవలం పెదవులు గట్టిగా మూసుకొని తలలూపుతున్నారని గమనించలేదు. అంటే తన దారిన ఏదో మాట్లాడుకుంటున్నాడు, వీళ్ళిద్దరూ వినిపించుకోకుండా నవ్వుకుంటున్నారు లోపల అని గమనించలేదు తను. అప్పుడు మొదలైంది. మొదట హిట్స్ కిసకిస నవ్వాడు. తర్వాత నేను. అతను మరింత నవ్వాడు. నేను దాన్నే ఫాలో అయ్యాను, దాన్నే అనుసరించాను. తరువాత ఆ మూర్ఖుడు తన కడుపు పట్టుకుని పగలబడి నవ్వాడు. ఎవరు? హిట్స్. నేను ఇక నన్ను నియంత్రించుకోలేకపోయాను. 2 నిమిషాల తర్వాత మేము క్యాబిన్ మరియు కార్యాలయం నుండి బయటకు నడిచాం. మా కళ్ళలో నుండి కన్నీరు కారిపోతుంది మరియు దాదాపు 10 నిమిషాలు మేము కేవలం మా కడుపులు పట్టుకుని నవ్వుతూనే ఉన్నాం. అక్కడ ఆఫీసర్ ఎవరినైతే కలిశారో ఆ భాషకి, అది మాట్లాడే స్టైల్కి వీళ్ళిద్దరికీ అంత పకపక పగలబడి నవ్వే అంత పని అయిందనమాట. అది వాళ్ళు చెప్పేది. అంటే ఏదో ఒక మంచి పనే చేస్తున్నారు సోషల్ గా అందరికి హెల్ప్ చేయటానికి. యానిమల్స్కి కానీ పేదలకి కానీ హెల్ప్ చేయడానికి ఒక చిన్న ఆర్గనైజేషన్ లాగా, ఎన్జిఓ లాగా స్టార్ట్ చేశారు. నాన్ ప్రాఫిట్ సంస్థ లాగా స్టార్ట్ చేశారు. మరి అంత మంచి ప్లానే ఏమైందో చూద్దాం. బాబా అంటున్నారు ఇక్కడ, నాకు తెలుసు బేటా, మేమందరం కూడా బాగా నవ్వుకున్నాం. అంటే అక్కడే ఉన్నారు బాబా కూడా. వాళ్ళు నవ్వుకుంటున్నప్పుడు మేము కూడా మీతో పాటు నవ్వామంటున్నారు బాబా. మరియు మిమ్మల్ని ఇద్దరిని అంత బహిరంగంగా మరియు అంత అమాయకంగా నవ్వడం చూడటం మా చెవులకు చాలా సంగీతం లాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది అంట బాబాకు కూడా. ఆత్మస్థాయిలో మేము మంచి నవ్వును చాలా ఇష్టపడతాం. అంటే వి జస్ట్ లవ్ అ గుడ్ లాఫ్. అంటే అమాయకంగా ఒకళ్ళని కించపరచడం కాదు, ఆ మనస్ఫూర్తిగా కానీ అమాయకంగా కానీ ఆ నిర్మలంగా ఉన్నది వాళ్ళు కూడా ఇష్టపడతామని చెప్తున్నారు. ఓ బాబా, అప్పుడు మీరు నా చుట్టూ ఉండి ఉంటే ఎంత బాగుండేదో. బాబా చిరునవ్వు చిందించారు. ఈ రుద్రాకి ఇంకా బల్బు వెలగలేదు. రుద్రాకి కనిపించలేదు ఆ టైంలో, కానీ బాబా నేను కూడా అక్కడే ఉండి నీతో నవ్వాను అని చెప్తున్నారు. నేను ఎప్పుడూ ఉన్నాను మరియు ఎప్పుడూ ఉంటాను నాయనా. అప్పుడు కూడా నువ్వు ప్రార్థించావు మరియు నాతో మాట్లాడావు. కాబట్టి నేను నీతో ఎలా ఉండకుండా ఉంటాను? అదొక చిన్న టిప్ మనకి ఇస్తున్నారు బాబా. మీరెప్పుడు తలుచుకుంటే నేను మీ పక్కనే ఉంటాను అని పదే పదే చెప్తున్నారు. మనం తలుచుకోకపోవటం, ఏదో ఆలోచనల్లో మునిగిపోవటం మనం చేసే నిత్యమైంగా ఎవ్రీ సింగిల్ డే చేసే తప్పు ఏంటంటే మనం అసలు ఈ దేవతలని, దేవుళ్ళని, గురువుల్ని ఎవ్వరిని తలుచుకోము. అదే మనం చేసే పెద్ద తప్పు. తలుచుకోగానే, ఒక పవిత్ర మనస్సుతో తలుచుకోగానే వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఎవరైతే తమ గురువుని నిజమైన విశ్వాసంతో మరియు ఆర్ద్రతతో మరియు నమ్మకంతో పిలుస్తారో స్వర్గాలైనా స్పందించాల్సిందే. నోట్ దిస్ పాయింట్. ఇది తప్పనిసరి, ఇంక వాళ్ళకి చాయిస్ లేదు. ఇది మాకు తప్పనిసరి. పిలిచే వారికి సహాయం చేయడానికి మేము ఎదురు చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ వెలుగు వైపు, సృష్టికర్త వైపు, మూల చైతన్యం వైపు కదలడానికి మరియు చివరికి మూలంతో ఐక్యం కావడానికి సహాయపడాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు కోరుకునేది ఒక్కటే, మనందరినీ, అన్ని ఈ సోల్స్ అన్నీ కూడా దే ఆర్ దేర్ టు హెల్ప్ అస్. పరమాత్మలో ఐక్యం చేయటానికే వాళ్ళు ఉన్నది. అసలు వాళ్ళ జాబ్కి అసైన్ చేసిన జాబే అది.
మొత్తం ఆత్మస్థాయి యొక్క ఏకైక లక్ష్యం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మెట్లపై మరింత పైకి ఉన్నత ఆధ్యాత్మిక పరిమాణాలలోకి అంటే హయ్యర్ స్పిరిచువల్ డైమెన్షన్స్లోకి కదలడానికి, లైట్ వర్కర్గా మారడానికి మరియు తరువాత స్వయంగా వెలుగుగా మారడానికి సహాయపడటమే. వాళ్ళకున్న ఈ ఒక్కటే లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనందరం కూడా ఆ స్పిరిచువల్ పాత్లో ఒక్కొక్క మెట్టు 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 పైకెక్కుతూ ఆ వెలుగుగా మారడమే, దానికి సహాయపడటమే. బాబా కానీ గురుస్వరూపులు కానీ మనకి కళ్ళకి కనిపించే గురుస్వరూపులు కనిపించకుండా మన పక్కనే ఉంటున్నారు. వీళ్ళందరి గోల్ ఒకటే, మనల్ని ఇగో ఇక్కడ బద్ధకంగా కూర్చుని ఉన్నారే మీరు, నిత్యం తిండి ఇంపార్టెంట్, నిద్ర ఇంపార్టెంట్, నా టీవీ ఇంపార్టెంట్ అని కూర్చున్నారే, మిమ్మల్ని ముందుకు తొయ్యటానికే మేమున్నది, అదే మా లక్ష్యం అంటున్నారు. అగో వెనకాల బాబా వింటున్నారు. అదే ఉనికి యొక్క ఏకైక ఉద్దేశం, స్వయంగా ఉనికిగా మారడం. మనమంతా కూడా ఆ పరమాత్మలో లయమైపోవడమే. ధ్యానం యొక్క ఏకైక ఉద్దేశం ద్వైతాన్ని అంటే ద్వంద్వత్వాన్ని తొలగించడం. అదే ధ్యానం యొక్క ఏకైక ఉద్దేశం. ధ్యానం చేసేవారి మరియు ఎవరిపై ధ్యానం చేస్తున్నారో వారి మధ్య ఆ ద్వైతాన్ని తొలగించడం. అదే గురువులు మనకి. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు ముందు ఇన్వోక్, మన గురువుల్ని పిలుచుకుంటాం. మీరు మాకు హెల్ప్ చేయండి, ధ్యాన స్థితిలోకి వెళ్ళేలాగా మాకు హెల్ప్ చేయండి అని గురువుల్ని ఇన్వైట్ చేసుకుంటాం. ప్రతిరోజు చెయ్యాలి అది. మీరు ఏ గురు పరంపరకి సంబంధించిన వాళ్ళైనా, అసలు మాకేమి గురువు లేరు అన్నప్పుడు మన శ్వాసే గురువు అని చెప్పారు. అలాగే బాబాని కానీ ఎవరైనా, మీరు దేవతా స్వరూపులకి ఎవరికైనా కనెక్టెడ్గా ఉంటే, వెంకటేశ్వర స్వామి కానీ ఎవరినైనా, మీకు ఎవరికి కావాలంటే పరమశివుణ్ణి కానీ పిలుచుకొని వారిని పక్కనకు, వారు నా దగ్గరే ఉన్నారు అని భావన చేస్తూ చేసే ధ్యానం ఎంతో మనకి ప్రశాంతంగా ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళేలాగా చేస్తుంది. ధ్యానం చేసేవారి వాళ్ళిద్దరి మధ్య, ధ్యానం చేసేవారు ధ్యానం దేని మీదైతే ధ్యానిస్తున్నామో అది, ఆ రెండిటి మధ్య ఉన్న ఆ గ్యాప్, ఆ ద్వైతం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే ఏకత్వ స్థితికి తీసుకువెళ్ళాలి మనం. దే ఆర్ నాట్ టూ పీపుల్, నువ్వు వేరు పరమశివుడు వేరు కాదు, ఇద్దరం ఒకటే అన్న స్థితికి తీసుకువెళ్ళాలి మిమ్మల్ని. వాస్తవానికి శిష్యుడు మరియు గురువు ఒకటే, అదే వాస్తవం. అక్కడే ప్రయాణం ముగుస్తుంది. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా గురువు లేడు, గురువు నేను ఒకటే, ఆ పరమాత్మ నేను ఒకటే అని లయమైపోయి అనుభూతి చెందుతామో అదే మనకి మన ప్రయాణం ముగిసినట్టు, అన్వేషణ పూర్తవుతుంది. అదే ఏకైక సత్యము. తెలుసుకోవడానికి అర్హమైన ఏకైక సత్యం అదే. శిష్యుడికి మరియు గురువుకి మధ్య ఎలాంటి భేదము లేదు. నడవడానికి అర్హమైన ఏకైక మార్గము మరియు తెలుసుకోవడానికి అర్హమైన ఏకైక సత్యం ఏమిటంటే చివరికి అందరూ ఒకటే. ఈ మొత్తం ప్రయాణం మరియు అసంఖ్యాక జన్మలు మరియు పునర్జన్మలు ఈ ఏకత్వము మరియు ఐక్యతా స్థితిని చేరుకోవడానికి మరియు ద్వైత స్థితిని తొలగించడానికి ఒక మాధ్యమము, ఒక క్యాన్వాస్. అంతే. మనం ఏదైతే చేస్తున్నామో ఈ మొత్తం ప్రయాణం అంతా కూడా ఎన్ని జన్మలు తీసుకుంటున్నాము అంటే మనకి ఫైనల్ గోల్ ఏంటంటే ఏకత్వ స్థితిని ప్రాప్తించుకోవటమే. అంటే వీఆర్ గోయింగ్ బియాండ్ ద డ్యుయాలిటీ. ఆ డ్యుయాలిటీ నుండి మనం దానిని అధిగమించి ఏకత్వ స్థితికి చేరుకోవడమే. హనుమాన్ శ్రీరాముడితో చెప్పినట్టు మానవ లోకంలో మీరు నా ప్రభువు అంటే నా లార్డ్, నా గురువు, కానీ ఆత్మస్థాయిలో నా ప్రభువు మరియు నేను ఒకటే. అటువంటి లోతైన మరియు ఇంకా సరళమైన సత్య సందేశం మనమందరం నిజంగా ఒక్కటే. ధ్యానం యొక్క ఉద్దేశం మనకు మళ్ళీ శాశ్వత సత్యాన్ని గుర్తు చేయడమే. మన మధ్య ఎలాంటి భేదము లేదు, మనమందరం ఒకటే. ఒకే మూలం నుండి మళ్ళీ అదే మూలానికి, సృష్టికర్త వైపు కదులుతున్నాము. ఏదేమైనా నా పిల్లలు నన్ను పిలిచినప్పుడు లేదా ప్రార్థించినప్పుడు లేదా నా గురించి ఆలోచించినప్పుడు నేను నా పిల్లలందరితో అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను మరియు ఎప్పుడూ ఉంటాను. సరే,
హితేష్తో నీ అనుబంధం గురించి మాట్లాడదాం. అంతా చెప్పేసి ఏం తెలియనట్టు భలే క్వశ్చన్ వేస్తారు బాబా. అర్థమైంది కదా. ఆ, సంబంధం లేదు అంటే ఇప్పుడు హనుమంతుడు అన్నారు శ్రీరాముడితో చెప్పినట్టు మానవ లోకంలో నువ్వు నా గురువువి, నువ్వే ఆ, నా ప్రభువు అన్నారు. కానీ ఆత్మస్థాయిలో ప్రభువు నేను ఒకటే అంటే అక్కడ అంటే మర్జ్ అయిపోయిన స్టేట్. మన కోసం వాళ్ళు దివ్య స్వరూపులు ఆ అవతారం తీసుకొని మనకి నేర్పించారు ఆ గురు శిష్య సంబంధం ఏమిటి, ఒకటి అర్పణ భావం అంటే అంకిత భావం అనేది ఎలా ఉండాలి అనేది హనుమంతుల వారు మనకి తెలియచేశారు. అంతే. ఇప్పుడు మనం ఉన్న స్థితి ఏంటంటే ద్వంద్వత్వంలో ఉన్నాం మనం. ఈ స్థితిలో నుండి మనం వెళ్ళి మన గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు నేను ఒకటేనండి అంటే అది చాలా గర్వంతో కూడుకున్న స్టేట్మెంట్ అది. మనం ఇంకా ఆ స్థాయిలో లేము. గురువుగారు చెప్పినట్టు విశ్వాసంతో ఆ మార్గాన్ని మనం ఫాలో అయ్యి అది ఆ మార్గాన్ని అనుసరించగా గురువుగారు ఏం చేస్తున్నారు, ఆ డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన నాకు ఏది బోధించారు, ఆ బోధన పద్ధతిని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఆయన చెప్పినట్లు, ఇవన్నీ ఫాలో అయ్యి మనలో ఎప్పుడైతే ఆ ప్రక్షాళన జరుగుతుందో, అంతఃకరణ శుద్ధి జరుగుతుందో, అంతఃకరణాలు అంటే మనల్ని దైవత్వానికి లీడ్ చేసే టూల్స్ అయి, కరణాలు అంటే టూల్స్, మన ఇన్నర్ టూల్స్ ఏంటంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ 4 కూడా శుద్ధి అయిపోయి మనం ఎప్పుడైతే ఏకత్వ స్థితికి మనం చేరుకుంటామో అప్పుడు మనకి తెలుస్తుంది ఆ సెపరేషనే లేదు. గురువు, భగవంతుడు, నేను అనేదే లేదు. ఇంకా అంతా ఒక్కటే అన్నది అనుభూతి చెందుతాం. అప్పుడు వరకు కూడా మనం గురువు నిర్దేశించిన మార్గాన్ని మనం ఆ డిసిప్లిన్, ఒక డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణతో మనం ప్రాక్టీస్ చేయాలి. రుద్ర అంటున్నాడు, అవును. చాలా థ్యాంక్స్. మీరు అలా వెళ్ళిపోతారు బాబా. చిన్న విషయానికే మీ తత్వశాస్త్రం చెప్పడం మొదలు పెడతారు. ఓ చిన్న క్వశ్చన్ అడిగితే చాలు ఎక్కడికో వెళ్ళిపోయి ఏంటో ఫిలాసఫీ చెప్పేస్తూ ఉంటారు నాకు అంటున్నాడు. ముసలాయన నవ్వుకున్నారు. సరే, ఏదేమైనా కాలేజీ ముగిసే సమయానికి మేము ఒక రకంగా సామాజిక సంస్థను ప్రారంభించాం మరియు కొంతమంది ప్రజలకు మరియు చాలా జంతువులకు సహాయం చేశాం. చక్కగా ఇప్పుడు మనకి బయట ఈ రెడ్ క్రాస్ అని కానీ ఇవన్నీ కూడా ఏంటంటే యానిమల్ షెల్టర్స్ చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు బయట తిరిగే యానిమల్స్కి, ఆ స్ట్రే డాగ్స్ అన్నిటికీ ఒక షెల్టర్ కల్పించి వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, చాలా పేదగా తినటానికి కూడా తిండి లేని వాళ్ళకి హోమ్లెస్ షెల్టర్స్ అని కానీ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయటం, బట్టలు ప్రొవైడ్ చేయటం ఇవన్నీ చేస్తారనమాట. అలాంటి ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయగలిగారు ఎవరు, రుద్ర అండ్ హితేష్. బై ద టైమ్ వాళ్ళ డిగ్రీ అయిపోయేపాటికి ఒక ఒక స్టేబుల్గా హెల్ప్ చేయగలుగుతున్నారు వాళ్ళు. తర్వాత నిధులు మరియు స్పాన్సర్లు, సమయం మరియు డబ్బు అయిపోయినందున మేము అన్నింటినీ ఆపివేయవలసి వచ్చింది. వాళ్ళకి క్రమక్రమంగా ఇంకా డబ్బులు రావటం ఆగిపోయినాయి, స్పాన్సర్స్ తగ్గిపోయారు. జీవితం అలా ముందుకు సాగింది. మేము ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్లోనే ఉన్నాం. నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు. తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు, తనకు కూడా ఒక పిల్లవాడు పుట్టాడు. కానీ మా ఎస్సెన్స్ అదే విధంగా ఉంది. అతను మహేష్ను కలిసే వరకు ఎట్లా జరిగిపోతూ ఉంది. ఆర్గనైజేషన్ ఆగిపోయింది కానీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతానే ఉంది. పెద్దాళ్ళు అయిపోయారు, పిల్లలు పుట్టారు. ఎప్పటి వరకు ఆ కంటిన్యూ అయిందంటే వాళ్ళ మధ్యన మహేష్ అనే ఒక వ్యక్తి కలిశాడు, వాళ్ళిద్దరి మధ్యలో దూరాడు అనమాట. ఆ మనిషి సమస్య అని నాకు ఎప్పుడూ తెలుసు, కానీ నా స్నేహితుడు హిట్స్ నా మాట ఎప్పుడూ వినలేదు. మహేష్ హిట్స్లో ద్వేష బీజాలను నాటడం ప్రారంభించాడు. ఉంటారు ఇలాంటి వాళ్ళు మన చుట్టూత. ఏం బీజాలు నాటాడో చూద్దాం. మేము హిందువులం సరైన వాళ్ళం, వాళ్ళు ముస్లింలు తప్పు, అది మనం మరియు వాళ్ళు, వి అండ్ దే, హిందూ ముస్లిం అయిన క్షణం నుండి నేను నా స్నేహితుణ్ణి కోల్పోయానని తెలుసుకున్నాడు. అది అతను చేసింది. ఆ మధ్యలో ఎవరైతే మహేష్ అన్న ఒక వ్యక్తి దూరాడో అతను చాలా ఒక రిలీజియస్ ఫెనెటిక్ అన్నమాట. ఒక మతోన్మాదులు అంటారు వీళ్ళని. ఏంటంటే
హిందువులే కరెక్ట్ అయిన వాళ్ళు, ముస్లింలు కరెక్ట్ కాళ్ళు, వాళ్ళు, మేము, ఆ డిఫరెన్స్ అనేది ఎక్కువ తీసుకొచ్చాడనమాట మహేష్. అతని వల్లే హితేష్ని కోల్పోయానని అప్పుడు తెలుసుకున్నాడు తను. హితేష్ మరియు నాకు చాలా, ఇంకా చాలా దూరం పెరిగిపోయింది. ఆరిఫ్ అనే సన్నిహిత స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు ఎవరికి, వీళ్ళిద్దరికి. ఒక ముస్లిం ఫ్రెండ్ ఆరిఫ్ అని ఉండేవాడు హితేష్కిను రుద్రాకి. నేను ఆరిఫ్కి చాలా సన్నిహితంగా ఉండేవాడిని. మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్ళం. మరియు నేను వేరే ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కూడా మేము సంబంధం కలిగి ఉన్నాం. మరియు నాకు ఆరిఫ్ కోసం పని ఉన్నప్పుడల్లా నేను అతన్ని నా ప్రాజెక్ట్లో చేర్చుకునేవాడిని. అతనికి మంచి జీతం ఇచ్చేవాడిని. అండ్ దాట్ ఈస్ దాట్. మరియు అంతే. అట్లా వీళ్ళిద్దరే కాకుండా ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి మనకి. హితేష్ ఉన్నాడు, రుద్ర ఉన్నారు, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో మహేష్ అనే ఒక వ్యక్తి వల్ల దూరం పెరగటం మొదలైంది. ఎందుకంటే ఒక రిలీజియస్ మతానికి సంబంధించిన విభేదాన్ని తను క్రియేట్ చేయటం, ఆ మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు మహేష్. అది రుద్రాకి నచ్చేది కాదు. వీళ్ళకే ఇంకొక ఫ్రెండ్, ఒక ముస్లిం ఫ్రెండ్ ఎవరంటే ఆరిఫ్ ఉన్నాడు. ఆ ఆరిఫ్ అంటే ఇతనికి చాలా ఇష్టం రుద్రాకి. ఏ జాబ్ రీత్యా చాలా హెల్ప్ చేసేవాడు. ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే తనకి ఇచ్చి జీతం మంచిగా ఇచ్చి చూసుకునేవాడు అనమాట. ఆరిఫ్ హితేష్కి కూడా అతని పనిలో సహాయం చేసేవాడు. చాలాసార్లు హితేష్ ఆరిఫ్ సహాయం తీసుకున్నాడు. నేను ఆరిఫ్ కుటుంబానికి, ముఖ్యంగా అతని తండ్రికి చాలా సన్నిహితంగా ఉండేవాడిని. అట్లా ఫ్యామిలీతో కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు రుద్ర. పూజారి కానీ మౌల్వి, అంటే ముస్లిం రిలీజియస్ లీడర్ కానీ కాదు. ఆయన చాలా మంచి ఆయన. ఎవరు, ఆరిఫ్ వాళ్ళ తండ్రి. ఆ, అంతేకాని ఆయన ఒక రిలీజియస్ లీడర్ కానీ, ఒక ముస్లిం వాటిలో ఆమ్, ఒక పూజారి పాత్ర కానీ అట్లా కాదనమాట. నేను కలిసిన అత్యంత ఉన్నతమైన ఆత్మలలో ఒకరు. అతను తన నలుగురు కొడుకుల్లో ఎవరిని మౌల్వి అవ్వడానికి అనుమతించలేదు. అంటే మనం పూజారులు, పండితులు ఎట్లా అంటామో వాళ్ళకి ఆ మస్జిద్లో ఉండే రిలీజియస్ లీడర్ పేరు మౌల్వి అంటారనమాట. అట్లా ఈయన ఎంత గొప్ప ఉన్నతాత్మ, మంచి ముస్లిం అయినప్పటికీ కూడా తనకి నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకుల్లో ఎవ్వరిని కూడా ఆ రోల్ వద్దు, ప్రీస్ట్ రోల్ వద్దు, మౌల్వి రోల్ వద్దు అని చెప్పేవారనమాట. నేను ఎందుకు అని అడిగినప్పుడు అతను తన సాధారణ సరదా స్వరంతో, అంటే ఎప్పుడూ చాలా హాస్యం చేస్తూ జోవియల్గా ఉంటారు ఆయన, ఆ స్వరంతో చెప్పాడు, అల్లా ఏం బోధించాడు మరియు ఈ మతోన్మాదులు నన్ను ఏం బోధించమంటున్నారో అవి రెండు వేర్వేరు విషయాలు. పవిత్ర ఖురాన్ సహ మానవుల మధ్య రక్తపాతాన్ని లేదా ద్వేషాన్ని సమర్థించదు. వాస్తవానికి పవిత్ర ఖురాన్ అల్లా పట్ల కృతజ్ఞత మరియు ప్రేమ మరియు స్తుతితో నిండి ఉంది. మరియు అన్ని జీవుల మధ్య ప్రార్థనలు, కృతజ్ఞత, ప్రేమ మరియు సామరస్యాన్ని సమర్థిస్తుంది. కానీ నన్ను ద్వేషం మరియు హింసను ఏదైతే అల్లా లేదా ప్రవక్త మొహమ్మద్ ఎప్పటికీ ఆమోదించరో వాటిని బోధించడానికి బలవంతం చేస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం ఏదో ఒక సంఘటన ఎవరో చేశారు అని చెప్పి ఆ మొత్తం ఆ మతాన్ని నిందించడం అనేది తప్పు. ఎందుకంటే వాళ్ళలో కూడా మంచి, యాక్చువల్గా ఇప్పుడు మనం భగవద్గీత మనం మత గ్రంథం లాగా మారిపోయింది. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. మనం జీవించవలసిన మార్గం శ్రీకృష్ణ పరమాత్మ మనకి నిర్దేశించారు. కానీ ఎంతమంది హిందువులు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నారు నిజంగా చెప్పుకుంటే చాలా తక్కువ. అది చెప్పుకుంటాం, మాకు భగవద్గీత ఉంది, వాళ్ళు మాకు ఖురాన్ ఉంది అంటే వాళ్ళు ఇంకొకళ్ళు బైబిల్ ఉంది అంటారు. కానీ ఎంతమంది దాన్ని నిజంగా అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతున్నారంటే చాలా తక్కువ మంది. ఇలాంటి మతోన్మాదులే ఎక్కువ. మా మతం గొప్పది, మా మతం గొప్పది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు సూక్ష్మంగా అంటే, ఖురాన్లో చెప్పేది కూడా మనకి పరమాత్మ ఏదైతే చెప్పారో శ్రీకృష్ణ పరమాత్మ సేమ్ థింగ్. ఇప్పుడు బాబా బోధించేది కూడా అదే. మనకి ప్రేమతో ఉండాలి, కృతజ్ఞతా భావంతో ఉండాలి, పక్కనాళ్ళ పట్ల ఒక దయతో, క్షమతో ఉండాలి. ఇవే ప్రతి మత గ్రంథంలోనూ ఉండేది ఇవే. దీన్ని తిప్పి లేదు, వేరే మతాల పట్ల ద్వేషాన్ని నువ్వు ప్రీచ్ చెయ్యాలి అని ఈయన్ని బలవంత పెట్టడం స్టార్ట్ చేశారు ఆ మత గురువులు. అందుకని ఆయన ఆ రోల్ నేను తీసుకోను, ఆ మౌల్వీ లాగా నేను ఉండను, ఎందుకంటే అది ఖురాన్లో చెప్పింది కాదు అని ఆయన వ్యతిరేకించారనమాట.
కాబట్టి నేను నా వృత్తిని వదిలేసి దర్జీగా మారాను. ఒక టైలర్ అయిపోయాడు ఆయన. ఇంకా ఆయన అంటే మంచి ఎంతో ఉన్నతమైన ఆత్మ ఆయన. ప్రీచ్ చేయగలరు, అందరికి బోధించగలరు, ఒక మౌల్వి. కానీ ఆ రోల్ నాకు ఇంకా వద్దు అని వదిలేసి ఓ టైలరింగ్ జాబ్ తీసుకున్నారు ఆయన. పర్వాలేదు. నేను చనిపోయి అల్లా ముందు నిలబడినప్పుడు ఆయన నన్ను చూసి గర్వపడాలని కోరుకుంటాను. ఆయన, నువ్వు ఏం చేశావు యూసఫ్ మియా? నేను నీకు గులాబీ రేకులిచ్చాను, నువ్వు వాటిని కత్తులుగా మరియు విషంగా మార్చావు. ప్రేమ దుస్తులకు బదులుగా ద్వేష వస్త్రాలను ఎందుకు కుట్టావు అని అనాలని నేను కోరుకోవడం లేదు. కాబట్టి ఇదిగో నేను ఇక్కడున్నాను, ఒక దర్జీగా బతకడానికి కష్టపడుతున్నాను. కానీ నా ఆత్మ కప్పే వస్త్రం అందమైనది మరియు చాలా విలువైనది అని నాకు తెలుసు. అదే మనం అందరం తెలుసుకోవాల్సింది. ఎవరో ఏదో చెప్పారని బ్లైండ్గా కాదు. ఇప్పుడు ఎవరో మనల్ని బలవంతం చేసి భగవద్గీతలో ఇలా లేదు, శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ప్రేరేపించాడు అంటే మనకు బుద్ధి ఉండాలి. దానికి ఇది కాదు అని చెప్పగలిగిన జ్ఞానం మనలో ఉండాలి. అది నిజమైన హిందువు. ఎప్పుడైతే వెన్ యు ఫాలో భగవద్గీత, యు ఆర్ ట్రూలీ కనెక్టెడ్ విత్ ద డివైన్. అంటే పరమాత్మ ఏం చెప్పారు అనేది నీకు క్లియర్గా తెలుసు అని. వాళ్ళు నిజమైన ఆ కృష్ణ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయిన వాళ్ళు. అలాగే ఎవరైతే అల్లాతో నిజంగా కనెక్ట్ అయ్యాము అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరు. అంటే లోపల విశ్వాసంతో, అంత ఆత్మవిశ్వాసం ఇస్తుంది. మనం నిజంగా భగవంతుణ్ణి నమ్మినట్లయితే, ఆ విశ్వాసం మనలో ఉన్నట్లయితే, మనం ఎవరితో అయినా సరే గట్టిగా మాట్లాడగలం. ఎందుకంటే నాలో ఉన్నది భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని ద్వేషించమని చెప్పలేదు, చంపమని చెప్పలేదు. నేను ఇవన్నీ లెక్కలు అప్పచెప్పాల్సింది అల్లాతో. నేను పైకి వెళ్ళిన తర్వాత అల్లాకి చెప్పాలి ఇవి. ఏంటయ్యా, నేను నీకు ఒక మంచి వస్త్రం ఇచ్చి పంపించాను, గులాబీ రేకులు ఇచ్చి పంపిస్తే నువ్వేం చేసావు, విషాన్ని నింపావు ఏంటి అని పైన నన్ను అడుగుతాడు ఆ భగవంతుడు. తనకి నేను సమాధానం చెప్పాలి అని నేను అవన్నీ వదిలేసి టైలరింగ్ జాబ్ చేస్తున్నాను. నా లైఫ్ కష్టంగానే ఉంది, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను, లోపల ప్రశాంతంగా ఉన్నాను. ఈ ఈ ఈ చెడు ఏం చేయట్లేదు, అధర్మానికి నేను పాల్పడట్లేదు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇన్ మై సెల్ఫ్ అని చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది మనం తెచ్చుకున్న ఈ దేహం ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైనది, అందమైనది, చాలా విలువైనది అని అంటే బాబా తలూపారు. ఓకే అని. కాఫిర్ అంటే ఇన్ఫిడిల్ అనే పదం వేరే మతాన్ని ఆరాధించే వారికి లేదా దేవుని వేరే రూపం లేదా వర్షన్ని నమ్మే వారికి వాడబడదు. కాఫిర్ అంటే ఇన్ఫిడిల్ అనే పదం అర్థం దేవుణ్ణి అపవిత్రం చేసేవాడు, దేవుని మార్గం నుండి దూరం అయ్యేవాడు, దేవుని సారాంశానికి అంటే ఎసెన్స్కి వ్యతిరేకంగా ఉన్న దానిని ఆరాధించేవాడు. గుర్తుంచుకోండి, ఇది నా దేవుణ్ణి ఆరాధించని వారందరూ కాఫిర్లు అనే అర్థం కాదు. కాఫిర్ అనే మాట, ఇన్ఫిడిల్ అనే మాట ముస్లిం రిలీజియన్లో ఎక్కువ వాడతారన్నమాట. అంటే ఏంటంటే నాన్ బిలీవర్, ఇవన్నీ నేను బిలీవ్ చెయ్యను అనుకునే వాళ్ళని వాళ్ళు ఇన్ఫిడిల్ అంటారు. అయితే చెప్తున్నారు ఆ మాటకి అర్థం ఏంటనేది చెప్తున్నారు మనకి. అంటే భగవంతుడి మార్గం నుండి దూరం అయిపోయిన వాళ్ళు అంటే ఏంటంటే హింసాత్మక చర్యలు చేసేవాడు. భగవంతుడి మార్గం అంటే నాట్ జస్ట్ అల్లానే పూజించే వాళ్ళు కాదు అని, అల్లాని ప్రార్థించే వాళ్ళే మంచి వాళ్ళు అని కాదు. అల్లా నుంచి దూరం అయిపోయేవాళ్ళు ఇన్ఫిడిల్ అని కాదు. దైవ మార్గాన్ని అంటే ఆ తత్వాన్ని పట్టుకోకుండా ఆ పేరుతో ఎవరైతే హింసాత్మకంగా ఉంటున్నారో వాళ్ళు ఇన్ఫిడిల్స్. ఇది నా దేవుణ్ణి ఆరాధించని వారందరూ కాఫిర్లని అర్థం కాదు. చాలా మంది మతోన్మాదులు దేవుడు లేదా అల్లా లేదా రాముడు నిజంగా సంతోషించారని భ్రమలో ఉంటారు. ఎందుకంటే దేవుని పేరుతో అమాయక ప్రజలు మరియు పిల్లలు చంపబడుతున్నారు. అలా చంపబడినప్పుడు ఈ మతోన్మాదులు ఏమనుకుంటున్నారు, బికాజ్ ఐ కిల్డ్ ఆ ఇన్నోసెంట్ పీపుల్, చనిపోయారు నా వల్ల, కాబట్టి ఆ భగవంతుడు నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా జాయ్ఫుల్గా ఉంటాడు అని ఈ మతోన్మాదులు ఆ భ్రమలో ఉంటారు అని చెప్తున్నాడు. మార్గం తప్పిన ఈ ప్రజలను ఎదుర్కోబోయే ఉగ్రత ఎంత భయంకరమైందంటే దానిని వర్ణించడానికి నాకు మాటలు చాలవు.
మీరు దేవుడు లేదా అల్లా లేదా రాముడు లేదా మీరు ఆరాధించే ఎవరి పేరుతోనైనా చంపితే, ద్వేషించితే, బాధ పెడితే, మోసగించితే, పాపం చేస్తే దాని పరిణామాలు దారుణంగా ఉంటాయి. మతం పేరుతో, భగవంతుడి పేరుతో అసలు మనం ఎవ్వరినీ కూడా ద్వేషించకూడదు. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఒక మతం వారు ఏదైనా తప్పు జరిగినట్టుంటే మొత్తం ఆ మతాన్ని హేట్ చేయటం కానీ, వాళ్ళ దగ్గరికి వస్తే మనం దూరంగా వెళ్ళిపోవటం కానీ, వాళ్ళు ఏదైనా మనకి ఆ ఫెస్టివల్స్కి ప్రసాదం లాంటిది ఏదైనా ఇస్తే అది తీసుకెళ్లి గార్బేజ్లో వేయటం, బికాస్ మన దేవుడు ఒప్పుకోవడం. అలాగే వాళ్ళు కూడా అలా చేయటం తప్పది. ఆవేశంతో చేసే పాపం ఎంత రక్తపాతమైనప్పటికీ దేవుని పేరుతో స్వార్థపు దుష్ట ఉద్దేశాలతో చేసే పాపం కంటే తక్కువ పరిణామాలను కలిగి ఉంటుంది. అంటే ఆవేశంతో కూడా ఇప్పుడు హత్యలు చేస్తారు. మతంతో సంబంధం లేదు. ఈ రౌడీయిజంలు, గుండాయిజం ఇదేంటంటే వాళ్ళు అధికారికంగా చేస్తారు. పిచ్చి కోపం ఎక్కువైపోయి ఆ క్రోధంలో ఉన్నప్పుడు నేరాలు చేస్తారు. అది కూడా క్షమించటానికి అర్హత ఉన్నది కంపేర్ టు మతం పేరుతో, భగవంతుడి పేరుతో, అల్లా పేరుతో, రాముడి పేరుతో ఈ పేర్లు పెట్టుకొని ఆ వాళ్ళ పేరు మీద హత్యలు చేస్తారే, వాళ్ళని క్షమించరాని తప్పది. వాళ్ళకంటే ఈ హత్యలు చేసే వాళ్ళు బెటర్ అని చెప్తున్నారు. వాళ్ళని ఎప్పుడు ఆ పరిణామాలు అనేవి భయంకరంగా ఉంటాయి. చనిపోయాక ఇప్పుడు ఏదో చేస్తారు. బాబా, నేను ఆరిఫ్ని అతని కుటుంబాన్ని ప్రేమించాను. హితేష్ కూడా అలాగే. కానీ కాలం గడిచే కొద్దీ హితేష్ మెల్లగా మతోన్మాదిగా మారాడు. నాతో కూడా మాట్లాడటానికి ప్రయత్నించేవాడు, కానీ ఈ ద్వేషంతోనూ కార్మిక దుఃఖంతోనూ నాకు ఎలాంటి సంబంధం వద్దని స్పష్టం చేశాను. రుద్రకి అది నచ్చలేదు. హితేష్ గ్రాడ్యువల్గా ఆ మహేష్ చెప్పే మాటల్లో పడిపోయి ఒక మతోన్మాదిగా మారాడు. అంతకు ముందు వరకు ఆరిఫ్ని తన ఫ్రెండ్గా ట్రీట్ చేసేవాడు, కానీ క్రమంగా తనలో ఆ బిహేవియర్లో మార్పు వచ్చేసింది అనమాట. అందుకనే ఇంకా తను వద్దు అనుకున్నాడు రుద్ర తనతో స్నేహం. ముస్లింలు అన్ని బాధలకు మూలమని, ముస్లింలు జొరాస్ట్రియనిజంలో చాలా భాగాన్ని నాశనం చేశారని కైజ్ను కూడా ఒప్పించడానికి హితేష్ ప్రయత్నించాడు. కైజ్ గుర్తున్నాడు కదా మీకు, ఒక చిన్న బాబు తండ్రి. అతన్ని కూడా చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే కదా. సో ఈ మహేష్ వచ్చి హితేష్కి పాయిజన్ పెట్టడం మొదలుపెట్టాడు. ముస్లిమ్స్ బ్యాడ్, ముస్లిమ్స్కి దూరంగా ఉండాలి అని. అది ఈ హితేష్ ఏం చేశాడు, కైజ్తో కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి, జొరాస్ట్రియన్ కైజ్. ఆ జొరాస్ట్రియన్స్ లో కూడా చాలా మందిని ముస్లిమ్స్ చంపేశారు అని ముస్లిమ్స్ మీద నెగిటివ్గా చెప్పటం మొదలు పెట్టాడు అనమాట. అట్లా ఒప్పించడానికి హితేష్ ట్రై చేశాడు. కైజ్ తలూపి సిగరెట్ వెలిగించి హితేష్తో తన తల ఉడక ఉడకబెట్టుకోమని చెప్పాడు. అంటే నీ తిప్పలయ్యో నీ పడు అన్నట్టు. కేజ్ పట్టించుకోలేదమ్మా. కేజ్ ఎంతో ఉన్నతమైన వాడు, ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. హితేష్ ఇంకా ఆరిఫ్ కాంట్రాక్ట్స్ వాడుకునేవాడు, సహాయం అడిగేవాడు, కానీ ఇక స్నేహితుడుగా లేడు. అతడు ఆరిఫ్ని వాడుకునేవాడు, బహుమతి పంపేవాడు, కానీ మునుపట్ల అతనితో జోక్స్ వేయడం, నవ్వడం మానేశాడు. హితేష్ లాంటి వివేకవంతుడు మతోన్మాద అగాధంలోకి పడతాడని ఆరిఫ్ ఎప్పుడూ ఊహించలేదు. ఎంత చదువు ఉన్నది అని కాదు, ఎంత సంస్కారం ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఎంత చదువున్నా ఏదున్నా సరే బుద్ధి సరిగ్గా లేకపోతే ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళ మాటలే వింటాం, వాళ్ళ బుట్టలో పడిపోతాం, వాళ్ళు చెప్పినట్టు మనం కూడా ఒక ఫెనెటిక్స్ లాగా మారుతాము. బుద్ధి అనేది ఎప్పుడు భగవంతుడితో యాంకర్ అయి ఉండాలి. అలా ఇంకా వాడుకోవటం మొదలు పెట్టాడు అనమాట. ఊరిని మెకానికల్గా ఒక ఫ్రెండ్షిప్ రన్ చేస్తున్నాడు ఆరిఫ్తో, కానీ ఇంకా తనతో ఒక ఎమోషనల్ బాండ్ ఏం లేదు తనకి. హితేష్ లాంటి వివేకవంతుడు మతోన్మాద అగాధంలో పడతాడని ఆరిఫ్ ఎప్పుడూ ఊహించలేదు. కానీ నిజానికి హితేష్ ఇక మునుపటి వ్యక్తి కాదు. అతని ఆత్మ ద్వేషపు బరువును మోస్తోంది. ఆత్మ ద్వేషపు బరువు మోస్తోంది అంటే ఇంకా అది ఆ ద్వేషంతో ఉడికిపోతున్నాడు ఆ మనిషి. కాబట్టి బావా, ఒకరోజు ఆరిఫ్ నాకు ఫోన్ చేసి గొంతు పూడుకుపోయిన స్వరంతో అతని తండ్రి మరణించారు అని చెప్పాడు. పాపం ఆరిఫ్ వాళ్ళ తండ్రి, ఆయన ఉన్నారు కదా పెద్ద ఆయన,
ఆయన చనిపోయాడని ఫోన్ చేసి చెప్పాడు. నేను అప్పుడు హితేష్కి ఫోన్ చేసి ఆరిఫ్ తండ్రి మరణం గురించి చెప్పాను. నా తథాకథిత స్నేహితుని నోటి నుండి వచ్చిన మాటలు మా స్నేహానికి తలుపులు మూసేశాయి. ఏమన్నాడు హితేష్ అప్పుడు? అతను నాతో, బాగుంది, మన దేశంలో ఒక ముస్లిం తగ్గాడు అని అన్నాడు. చాలా సర్కాస్టిక్గా, అసలు ఇది ఎంత రూడ్ అంటే అది, మన దేశంలో ఒక ముస్లిం ఆ ఒకడు తగ్గాడు అన్న మాట అన్నాడు. ఎప్పుడైతే ఆరిఫ్ తండ్రి చనిపోయాడు అన్న వార్త రుద్ర వెళ్ళి హితేష్కి చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హీ సెడ్. బాబా, నేను తప్పుగా విన్నానేమో అనుకున్నాను. అతను చెప్పింది మళ్ళీ చెప్పమని. అంటే ముందు నమ్మలేదు, ఇంత రూడ్గా మాట్లాడతాడా హితేష్. అంటే డిస్టర్బెన్స్ వస్తుందని తెలుసు, ఒక రిలీజియస్ ఫెనటిక్గా మాట్లాడని తెలుసు, కానీ ఇంత రూడ్గా మాట్లాడగలడా తండ్రి చనిపోతే అని. ఏదో ఒక్కసారి మళ్ళీ చెప్పు అని అడిగాడు హితేష్ని. అవును, నువ్వు సరిగ్గానే విన్నావు. మన దేశంలో ఒక ముస్లిం తగ్గాడు. అతను మంచి మనిషే, కానీ ముస్లిం కాబట్టి చనిపోయిన ముస్లిం గురించి నేను దుఃఖించాలని ఆశించకు అనుకుంటా అతన్ని, అది మా స్నేహానికి ముగింపు. అదే ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఇంక పూర్తిగా డోర్ క్లోజ్ చేసేసాడు హితేష్కి. ఆ తర్వాత హితేష్ పట్ల నాలో ఏదో చనిపోయింది. సంథింగ్ డెడ్, ఏదో ఇంక లేదు తన మీద. నేను అంత్యక్రియలకు హాజరై ఆరిఫ్తో పాటు ఉన్నాను. అతను నన్ను కొన్నిసార్లు అడిగాడు, హితేష్ ఎక్కడున్నాడు అని. కానీ నేను అబద్ధం చెప్పాను. హితేష్ ఊరిలో లేడని. ఆ రోజు నేను యూసఫ్ని, ఆరిఫ్ తండ్రిని మరియు హితేష్ని కోల్పోయాను. ఒకరిని ఖననం చేశాను, మరొకరిని త్యజించాను. అంటే ఆ రోజు ఆ ఆయన పేరు యూసఫ్ కదా, ఆరిఫ్ వాళ్ళ తండ్రి గారి పేరు యూసఫ్ అన్నమాట. ఆ ఆయన చనిపోయిన రోజున హితేష్ని అడుగుతూనే ఉన్నాడు ఆరిఫ్, ఏడ్రా హితేష్ రాలేదేంట్రా అంటే, ఊళ్ళో లేడులే అని అబద్ధం చెప్పాడు. కానీ ఆ రోజు అనుకున్నాడు, నేను ఈరోజు యూసఫ్ అంకుల్ ఆయన ఒక్కడనే కాదు, ఇద్దరిని కోల్పోయాను. ఈయనేమో ఆత్మలోకాల్లోకి వెళ్ళిపోయారు. ఇతన్ని నేను ఇక్కడ త్యజించాను, ఇంకా వీడితో రిలేషన్ నేను కట్ చేసుకున్నాను, ఇద్దరిని కోల్పోయాను ఆ రోజు అని రుద్ర చెప్తున్నాడు. అది అన్నమాట ఈరోజు 14వ ఎపిసోడ్. మరి అదే బాబా తన లైఫ్ మిషన్ ఎందుకు ఒక గురు స్వరూపంగా వచ్చారు అంటే, అల్లా మాలిక్, ఆయన బోధించింది అదే. అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్. ఆ హిందూ ముస్లిం ఇద్దరు కలవాలి, అందరూ ఒక్కటే. ఒక్కటే, ఆ వన్నెస్ స్టేట్కి తీసుకురావాలి, అంతా ఒక్కటే అని చెప్పాలి అన్నదే బాబా అవతారం. ఆయన వచ్చిన దాని యొక్క ముఖ్యోద్దేశం ఏది అంటే అదే. కానీ పాపం బాబా అది సక్సీడ్ అవ్వలేకపోయారు. ముస్లిమ్స్ని హిందూస్ని కలపలేకపోయారు. ఎంత చెప్పినా సరే ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇలాగే మతోన్మాదుల్లాగా మారుతున్నారు అని ఇంకా ఆయన మిషన్ కంప్లీట్ అవ్వకుండానే వెళ్ళిపోయారు. అందుకే ఫకీర్ బుక్స్ ద్వారా ఆయన మనతో ఈ ఆత్మజ్ఞానాన్ని అందజేస్తున్నారు. ఆయన ఉన్నది కోరిక ఒకటే, అంతా కూడా మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. మీరెవరు వేరు కాదు, మా దృష్టిలో మీరందరూ మా పిల్లలే. ముస్లిం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరూ మా బిడ్డలే. మీరందరూ కలిసి ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది అని బాబా ఎంతో, ఆయన లోపల ఆవేదన తెలుస్తుంది దాంట్లో. మరి మనం అట్లాగే ఉండాలి. మతాలతో పని లేదు, కులాలతో పని లేదు. ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవే. కానీ భగవంతుడి నుంచి పుట్టినప్పుడు అందరం ఒకలాగానే పుట్టాం. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళం పుట్టాం. ఆ ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రిచువల్స్ ఏంటి అవన్నీ ఫాలో అవుతూ వచ్చాం. అంత మాత్రాన పక్కన వాళ్ళని ద్వేషించాల్సిన పని లేదు. ఆ ద్వేషం అనేది మనం జీరో తెచ్చుకోవాలి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం తెలుసుకోబోతున్నామో, ఇంకా దీని కంటిన్యూషన్ ఏంటి, ఈ రుద్రాకి హితేష్కి మళ్ళీ బాబా ఇంకా ఏమి జ్ఞానం మనకు అందించబోతున్నారో ఎపిసోడ్ 15లో కలుద్దాము. నెక్స్ట్ వీక్ నేను బ్రేక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఫకీర్ సెషన్ ఉండదు. ఆ తర్వాత వీక్ కలుద్దాం. సో లెట్ us టేక్ 1 week బ్రేక్ అండ్ ఎపిసోడ్ 15లో మళ్ళీ ఈ స్టోరీ కంటిన్యూ చేసి విందాం. అంతవరకు సెలవు. నమస్తే.